Hello everyone, welcome to my channel. Today I'm going to discuss the topic wound. Okay, let's start. First, definition. Definition ఏంటంటే a discontinuity or a break in the surface epithelium. సో మన ఎపిథీలియం ఉంటుంది కదా, ఆ ఎపిథీలియం ఒక బ్రేక్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కంటిన్యూస్గా ఉండదు. సో దర్ ఇస్ అ బ్రేక్ ఇన్ ద ఎపిథీలియం. దాన్ని ఊండ్ అంటారు అనమాట. అది డెఫినేషన్ ఆఫ్ ఊండ్. సి ఫర్ ఎగ్జాంపుల్ మన మొత్తం స్కిన్ అనుకోండి, ఇక్కడ ఒక ఒక వూండ్, మనకు ఒక దెబ్బ తగిలింది, ఇక్కడ ఒక వూండ్ ఫామ్ అయింది. సో ఏమైతది వూండ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక లేయర్ ఉండాలి. బట్ ఆ లేయర్ ఊడిపోయింది. లాస్ట్ అయింది. సో దీన్ని మనం ఏమంటారు అంటే వూండ్ అంటాం. ఏ డిస్కంటిన్యూటీ ఆర్ ఎ బ్రేక్ ఇన్ ద సర్ఫేస్ ఎపిథెలియం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వూండ్స్. క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ మనకు చాలా. ఏంటంటే సింపుల్ వర్సెస్ కాంప్లెక్స్ వూండ్స్, క్లోజ్డ్ అండ్ ఓపెన్ వూండ్స్. ఇంకోటి ఏంటంటే టైడీ అండ్ అన్టైడీ వూండ్స్. ఇక్కడ ఉంటుంది ఇది టైడీ అండ్ అన్టైడీ వూండ్స్. తర్వాత అక్యూట్ వర్సెస్ క్రానిక్ వూండ్స్ అన్నమాట. ఇది క్లాసిఫికేషన్. ఓకే. సింపుల్ వర్సెస్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ వూండ్స్. సింపుల్ వూండ్స్ అంటే ఇన్వాల్వ్స్ ఓన్లీ స్కిన్ అన్నమాట. కాంప్లెక్స్ వూండ్స్ అంటే ఇన్వాల్వ్స్ అండర్లయింగ్ నర్వ్స్, వెజల్స్ అండ్ టెండాన్స్. సో ఇందులో అర్థం కానీ అంత కష్టంగా ఏం లేదు, అర్థమైపోతుంది. సింపుల్ అండ్ కాంప్లెక్స్ అర్థమైపోతుంది ఐ గెస్. నెక్స్ట్ క్లోజ్డ్ వర్సెస్ ఓపెన్ వూండ్స్ అన్నమాట. క్లోజ్డ్ వూండ్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇవి. ఓపెన్ వూండ్స్కి ఇవి ఎగ్జాంపుల్స్. క్లోజ్డ్ వూండ్స్ అంటే ఇక్కడ స్కిన్ టియర్ ఏమి ఉండదు. అంటే అక్కడి నుంచి బ్లడ్ రావడము లాంటిది ఏమి ఉండదు. బ్లడ్ లోపల స్కిన్ లోపల కలెక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఓపెన్ వూండ్స్లో ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది బయటకు వస్తుంది. దెర్ ఇస్ అ బ్లడ్ బయటకు వస్తుంది, కానీ ఇక్కడ బయటికి రాదు. అంటే కలెక్ట్ అవుతుంది, బ్లడ్ మాత్రం లోపల స్కిన్ లోపల కలెక్ట్ అవుతుంది అట్లా. సో క్లోజ్డ్ వూండ్స్ ఏంటంటే కంటూషన్, అబ్రెషన్ అండ్ హెమటోమా. ఇందులో ఇన్సైజ్డ్ వూండ్స్, లాసరేటెడ్, పెనిట్రేటింగ్ వూండ్స్, క్రష్డ్ వూండ్స్ అన్నమాట. సో మీకు కొంచెం వీటిపైన ఏంటి ఇవి అని కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. రాసుకోవచ్చు మనం. కంటూషన్స్ ఏంటంటే దీస్ క్యాన్ బి మైనర్ సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ వితౌట్ ఎ బ్రేక్ ఇన్ ద స్కిన్ ఆర్ అ మేజర్ ఇంజురీ సచ్ యాజ్ వెన్ బీయింగ్ రన్ ఓవర్ బై అ వెహికల్. జనరలీ దే ప్రొడ్యూస్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ డ్యూ టు a collection of blood underneath it. ఇక్కడ ఏమైతుందంటే మనకిప్పుడు ఇది పవన్ కళ్యాణ్ మూవీ ఉంటుంది చూడండి. అతను నాకు మూవీ గుర్తొస్తలేదు, బట్ అతను చెయ్యి పెడతాడు కార్ కింద. చెయ్యి పెట్టినప్పుడు ఆ కార్ తన పైనుంచి పోతుంది. తర్వాత అతను తింటుంటే హ్యాండ్స్ అన్ని రెడ్ ఉంటాయి. అప్పుడు బ్లడ్ అతనికి ఏం రాదు, కాకపోతే మొత్తం డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ ఉంటుంది అన్నమాట. అది కూడా అట్లనే ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వెన్ బీయింగ్ రన్ ఓవర్ బై అ వెహికల్ అంటే ఆ సీన్ గుర్తుపెట్టుకోండి. సో డిస్కలరేషన్ ఉంటుంది, బ్లడ్ ఏం బయటికి రాదు, బట్ ఇస్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ అన్నమాట. ఎందుకంటే ఆ మన స్కిన్ కింద బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది. ఆ ఇంజురీ వల్ల ఆ బ్లడ్ బయటికి రాదు, బట్ ఆ బ్లడ్ అనేది స్కిన్ కింద కలెక్ట్ అవ్వడం వల్ల మనకి డిస్కలరేషన్ వస్తుంది అన్నమాట. అంతే. నెక్స్ట్ అబ్రెషన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ తీసుకున్నాం అనుకోండి, పెన్ కాకపోతే ఒక నీడిల్ తీసుకున్నాం అనుకోండి, తీసుకొని ఇట్లా మీ చేతి ఇట్లా గీసామనుకోండి, ఒక లైన్ ఫామ్ అవుతుంది కదా, అదే అబ్రెషన్. అది చిన్న అబ్రెషన్. అంటే మీకు అప్పుడు అంత పెయిన్ ఏమి ఉండదు. కాకపోతే మిమ్మల్ని మీ చెయ్యి తీసుకొని ఒక రఫ్ సర్ఫేస్ పైన ఇట్లా గట్టిగా లాగాననుకోండి, అప్పుడు ఒక అబ్రెషన్ అప్పుడు ఒకటి ఫామ్ అవుతుంది కదా, అప్పుడు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే చాలా సర్ఫేస్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. సో చూడండి, అబ్రెషన్స్ అంటే ఇన్ దీస్ వూండ్స్ ద ఎపిడర్మిస్ ఆఫ్ ద స్కిన్ ఈస్ స్క్రాప్డ్ అవే. మీకు అర్థమైంది కదా, ఎపిడర్మిస్ ఆఫ్ స్కిన్ ఈస్ స్క్రాప్డ్ అవే. దీస్ వూండ్స్ ఆర్ పెయిన్ఫుల్ బికాస్ దే ఎక్స్పోజ్ ద డర్మల్ నర్వ్ ఎండింగ్స్. ఇప్పుడు ఎపిడర్మిస్ మొత్తం పక్కకి వెళ్ళిపోయినాక నెక్స్ట్ డర్మిసే ఉంటుంది కదా. సో ఇది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు చాలా పెయిన్ వస్తుందంట. సో దే రిక్వైర్ క్లీనింగ్. ఓకే, దేనికన్నా క్లీనింగ్ అవ్వాలి. నెక్స్ట్ యాంటీబయోటిక్స్, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా, అండ్ ప్రాపర్ డ్రెస్సింగ్. నెక్స్ట్ హెమటోమాస్ అన్నమాట. హెమటోమాస్ అన్న కూడా అంతే, కలెక్షన్ ఆఫ్ బ్లడ్ అండర్నీత్ ద స్కిన్. రిఫర్ టు కలెక్షన్ ఆఫ్ బ్లడ్ యూజువల్లీ ఫాలోయింగ్ ఇంజురీ. ఓకే, దే మే అక్కర్ స్పాంటేనియస్లీ ఇన్ పేషెంట్స్ హూ హ్యావ్ బ్లీడింగ్ టెండెన్సీస్ లైక్ హీమోఫీలియా. కొన్ని కొన్ని డిసీజెస్ ఉంటాయి, లైక్ వాళ్ళకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉండడము, బ్లడ్ ఈజీగా క్లాట్ కాకపోవడము. ఇప్పుడేమన్నా మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, అది ఎమ్మటే కాదు, బట్ కొంచెం ఒక టైం తీసుకొని మానిపోతుంది బ్లడ్ అనేది మొత్తం. ఇప్పుడు ఇంకొక వూండ్ అయిందనుకోండి, మనకి 24 అవర్స్ మన బ్లడ్ పోతూనే ఉండదు కదా. ఫస్ట్ టైంలో కొంచెం పోతది. తర్వాత అది స్టాప్ అయితది. బట్ ఈ హిమోఫీలియా లాంటి డిజార్డర్స్ ఉన్న వాళ్ళకేమైతదంటే కంటిన్యూయస్‌గా పోతూనే ఉంటదన్నమాట. సో వాళ్ళకేం ఇంజ్యూరీస్ కాకున్నా గానీ, ఇంజ్యూరీస్ అయినా కాకున్నా గానీ ఆ బ్లడ్ అనేది
ఊజ్ అయితూనే ఉంటదన్నమాట ఈ ఎందుకంటే బ్లడ్ వెసల్‌కి ఏమైనా దెబ్బ తగిలిందనుకోండి, అది తొందరగా హీల్ అవ్వదు. హీల్ అవ్వకపోవడం వల్ల ఆ స్కిన్ కింద ఊకే బ్లడ్ కలెక్ట్ అయితూ ఉంటదన్నమాట. సో, who have blood tenderness like hemophilia, depending upon the site, they may be a subcutaneous or intramuscular, interarticular, even subperiosteal. ఏంటంటే అక్కడ లైక్ దే విల్ బి కలెక్షన్ ఆఫ్ ద బ్లడ్ అన్నమాట. ఆ సైట్స్‌లో యూ కెన్ సీ ద కలెక్షన్ ఆఫ్ బ్లడ్. A knee joint hematoma may need to be aspirated, followed by application of compression bandage. Small hematomas are usually absorbed and may get infected if they are not. Actually, knee దగ్గర, see if at all the blood is collected in the knee, so we have to remove that blood అన్నమాట. We have to remove that blood we have to remove the blood by aspiration. Otherwise, we have to apply the compression bandages అన్నమాట. And if at all the collection of blood is small, then they like అవి అబ్జర్వ్ అయిపోతాయి. Like they'll get absorbed. There's no need to take any actions for that for small hematomas and all. So this is what hematomas. Next is open wounds. Open wounds includes incised wounds, lacerated wounds, and penetrating and crushed wounds. Incised wound కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు చూడండి. దిల్ టేక్ ఎ నైఫ్ అండ్ జస్ట్ కట్ ద హ్యాండ్. ఇక్కడ చేతిని అనుకోండి, ఇక్కడ కట్ చేసుకుంటారు కదా అక్కడ. సో అట్లా ఇన్సైడ్ ఉంటే ఇట్లా ఇది హ్యాండ్ అనుకోండి, ఇది హ్యాండ్. కొంతమంది సూసైడ్ స్టైల్ ఇక్కడ కట్ చేసుకుంటారు కదా, అది ఇన్సైడ్ ఉండి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇన్సైడ్ ఉండి షార్ప్ ఆబ్జెక్ట్ తోటి అంటే షార్ప్ నైఫ్ లేకపోతే బ్లేడ్ లాంటివి యూజ్ చేస్తారు. ద యూజ్డ్ బై షార్ప్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ నైఫ్, బ్లేడ్ ఆర్ గ్లాస్, దే హ్యావ్ ఎ షార్ప్ ఎడ్జ్ and are usually less contaminated. They're ideally treated by primary suturing which results in neat, clean scars. See, ఇలా మంచిగా వీళ్ళు సూసైడ్ చేసుకొని ఫిక్స్ అవుతారు. దిల్ హ్యావ్ క్లీన్ కట్, మంచి కట్ చేసుకుంటారు. సో తర్వాత ఓకే వాళ్ళు ఇంకా చనిపోలేదు, ఎందుకంటే సూసైడ్ ఫెయిల్ అయింది అనుకోండి. దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అంటే సూచరింగ్, మంచి దీన్ని క్లీన్ చేసి సూచర్ చేస్తారు. ఇట్లా మంచిగా సూచర్ చేసినాం అనుకోండి, ఒక క్లీన్ స్కార్ అనేది, నీట్ క్లీన్ స్కార్ అనేది ఫామ్ అవుతుంది అట్లా. నెక్స్ట్ lacerated wounds. They are caused by blunt injuries. See, in this incised wound, they are caused by sharp weapons. ఇది blunt injury అనమాట. blunt injuries. Examples ఏంటంటే fall on stone or road traffic accidents. ఓకే, ద ఎడ్జెస్ ఆర్ జాగ్డ్, అంటే ఇర్రెగ్యులర్ ఎడ్జెస్ ఉంటాయి. ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇట్లా షార్ప్ ఉన్నాయి కదా, ఇట్లా షార్ప్ ఉండవు అనమాట. ఇట్లా ఇర్రెగ్యులర్ ఉంటాయి అనమాట. ద ఇంజురీ మే ఐదర్ ఇన్వాల్వ్ ఓన్లీ స్కిన్ ఆర్ సబ్క్యూటేనియస్ టిష్యూ or deeper structures as well. Due to blunt nature of the trauma, there is a crushing of tissues which may result in hematoma, bruising or even necrosis. See, ఎక్కడన్నా ఎక్కువ ఇంజురీ అయితే పక్క నెక్రోసిస్ ఉంటుంది, బ్రూసింగ్ ఉంటుంది, హెమటోమా ఉంటుంది. సో ఓకే, ఇవి ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే ఒక్క నిమిషం, by wound excision and primary suturing provided they are performed within 6 hours of injury. wound excision అంటే wound మొత్తం ఏంటి ఏమన్నా అంటే మొత్తం చూడాలి అసలు ఏముంది అక్కడ, wound క్లీన్ ఉందా లేదా, లేకపోతే ఏమన్నా డెడ్ నెక్రోజ్ టిష్యూ ఉందా అంతా చూసి క్లీన్ చేసి woundని మంచి సెలైన్తో క్లీన్ చేసి అప్పుడు సూచరింగ్ చేసి వీ హ్యావ్ టు ట్రీట్ లైక్ దట్ అనమాట. వితిన్ 6 hours ట్రీట్ చేయాలి. నెక్స్ట్ పెనిట్రేటింగ్ wounds. Penetrating wounds, they are not uncommon. అంటే దే ఆర్ కామన్. డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, దే ఆర్ నాట్ అన్కామన్. ఓకే, ఇవి చాలా కామన్ అన్నమాట. పెనిట్రేటింగ్ wounds అంటే ఇఫ్ ఒక నైఫ్ తీసుకొని పొడిచామనుకోండి, అది పెనిట్రేటింగ్ wound అనమాట. కడుపులో పొడిస్తే ఏంటి అట్లా అది చూడనికి చిన్నగా, అంటే చూడనికి బయట కొంచెమే కనిపిస్తుంది, కాకపోతే లోపల ఆర్గన్స్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో లోపల ద ఇన్నర్ ఆర్గాన్స్, ఇన్నర్ విజర్ ఆర్ more damaged. బట్ ఇట్ లుక్స్ లైక్ స్మాల్ ఇంజురీ, బట్ ద ఆర్గన్స్ లోపల చాలా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో స్టాబ్ ఇంజురీస్ ఆఫ్ అబ్డామిన్ ఆర్ వెరీ నోటోరియస్ ఎగ్జాంపుల్. దే మే లుక్ లైక్ అన్ ఇన్నోసెంట్ ఇంజురీ. చెప్పా కదా, లైక్ చిన్నగా కనిపిస్తుంది, చిన్నగా కాకపోతే లోపల చాలా డ్యామేజ్ కాజ్ చేస్తుంది. విత్ స్మాల్ 1 to 2 centimeters కట్, బట్ ఇంటర్నల్ ఆర్గన్స్ లైక్ intestines, liver, spleen or mesenteric blood vessels might also be damaged. All penetrating wounds of the abdomen should be admitted and observed at least for 24 hours. Layer by layer exploration and repair is recommended, okay, but may not always be possible due to oblique tract of the injury. Okay, next క్రష్డ్ wounds అన్నమాట. క్రష్డ్ wounds అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లో ఉన్నాము, సడన్గా బిల్డింగ్ పడిపోయింది అనుకోండి, మనం క్రష్ అయిపోతాం కదా అట్లా. లేకపోతే ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ 2 vehicles మధ్యలో ఇరుక్కుపోయాడు అనుకోండి, ఇట్లా 2 vehicles ఇట్లా వచ్చాయి, పర్సన్ క్రష్ అయిపోతాడు కదా.
సో అవి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు చూస్తాం. దీస్ ఆర్ ఓకే. క్రష్డ్ వూండ్స్ అంటే దీనికన్నా వూండ్స్‌లో ఒకటే ఫస్ట్ ఏంటంటే వూండ్ ఎక్సిషన్, ప్రైమరీ సూచరింగ్స్, యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. ఆ వూండ్‌ని క్లీన్ చేయాలి అంతే ఉంటది. దే ఆర్ కాజ్డ్ బై బ్లంట్ ట్రామా due to RTA with collapse, okay, earthquakes or industrial accidents. These wounds are dangerous as they may cause severe hemorrhages, death of tissues, or crushing of blood vessels. These patients are more prone to gas, gangrene, and tetanus. Adequate treatment involves a thorough debridement to remove all dead and necrotic tissue. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇంజురీ అయిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం టీటీ ఇవ్వాలి, మర్చిపోకూడదు, లేకపోతే టెటానస్ వస్తుంది వాళ్ళకి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టీటీ ఫర్ షూర్. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ వూండ్స్ అంటే టైడీ అండ్ అన్టైడీ. దీనిలో అర్థమైంది, టైడీ అంటే నీట్ ఉంటాయి, అన్టైడీ అంటే నీట్ ఉండవు అంతే. టైడీ వూండ్స్ మీన్స్ లైక్ ఇన్సైజ్డ్. చూడండి ఇక్కడ చూద్దాం. టైడీ అంటే నీట్. ఇందాక సూసైడ్ చూసినాం కదా, నీట్ కట్ చేసుకుంటుందాం అట్లా. టైడీ వూండ్స్ ఇన్సైజ్డ్. ఇవి అన్టైడీ అంటే క్రష్డ్, అంత నీట్గా ఉండవు. అంటే ఇవి మంచి ఇట్లా 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 ఉంటాయి ఇట్లా నీట్గా. ఇదేమో ఇట్లా అంటే ఆ బార్డర్స్ అని నీట్గా ఉండవు, అంటే రెగ్యులర్ బార్డర్స్ ఉంటాయి అట్లా. క్రష్డ్, అవల్జ్డ్ అంటే బాగా తొక్క ఇలా తీసేస్తాం కదా, అట్లా మన స్కిన్ కూడా మన బాడీ నుంచి ఇట్లా 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 వెళ్ళిపోద్ది అనమాట అట్లా. సో టైడీ వూండ్స్ ఇన్సైజ్డ్, ఇవేమో క్రష్డ్ ఆర్ అవల్జ్డ్. క్లీన్, దానికి ఆపోజిట్ కంటామినేటెడ్. హెల్దీ టిష్యూస్. హెల్దీ అంటే ఇక్కడ అన్హెల్దీ. డీవైటలైజ్డ్ టిష్యూస్. డీవైటలైజ్డ్ అంటే డెడ్ సెల్, అంటే డెడ్ అన్నమాట. దానికి లైఫ్ ఉండదు ఆ టిష్యూస్కి, డెడ్ సెల్స్ అని అర్థం. నెక్స్ట్ సెల్డమ్ అసోసియేటెడ్ విత్ టిష్యూ లాస్. సెల్డమ్ అంటే కొంచెం అనమాట, అంటే రేర్గా టిష్యూ లాస్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్టెన్ అసోసియేటెడ్ విత్ టిష్యూ లాస్. సో టైడీలో ఇన్సైజ్డ్ ఉంటుంది, ఇక్కడ క్రష్డ్. క్లీన్ ఉంటాయి, కంటామినేటెడ్ ఉంటాయి. హెల్దీ టిష్యూస్ ఉంటాయి. ఇంక ఇక్కడ సెల్డమ్ అంటే కొంచెం టిష్యూ లాస్ ఉంటుంది, ఇక్కడ చాలా టిష్యూ లాస్ ఉంటుంది అన్నమాట అంతే. నెక్స్ట్ అక్యూట్ అండ్ క్రానిక్ వూండ్స్. అక్యూట్ వూండ్స్ అంటే స్టాబ్ వూండ్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, బ్లాస్ట్ ఇంజురీస్. క్రానిక్ అంటే లెగ్ అల్సర్స్, ప్రెషర్ సోర్స్. ఓకే ఓకే. నెక్స్ట్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓపెన్ వూండ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఆర్ అబ్జర్వేషన్ హాస్పిటల్. ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మానిటరింగ్ ఆఫ్ వైటల్స్, బీపీ, పల్స్, ఇంకా ఆక్సిజన్ అదంతా చూడాలి. సిస్టమిక్ యాంటీబయోటిక్స్ డిపెండింగ్ అపాన్ ఎక్స్టెంట్ ఆఫ్ వూండ్ కంటామినేషన్. ఓకే, యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. ఇంజెక్షన్ టెటానస్ టాక్సిన్ ఫర్ ప్రొఫిలాక్సిస్ అగైనెస్ట్ టెటానస్. ఓకే, టీటీ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఆఫ్ ద వూండ్ బై క్లీనింగ్, డ్రెస్సింగ్ ఆర్ సూచరింగ్. ఓకే, వీ హ్యావ్ టు క్లీన్ ద వూండ్ అండ్ వీ హ్యావ్ టు డ్రెస్ ఇట్. ప్రాపర్ డ్రెస్సింగ్ అండ్ సూచరింగ్ హ్యావ్ టు బి డన్. నెక్స్ట్ ఏంటంటే హీలింగ్ ఆఫ్ ద వూండ్ అన్నమాట. అసలు ఎట్లా హీల్ అవుతుంది ఆ వూండ్ అనేది. సో హీలింగ్ ఇక్కడ ఫస్ట్లీ వూండ్ మేనేజ్మెంట్లో ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ వూండ్ ఒకతను వచ్చాడు, హాస్పిటల్కి వచ్చాడు వూండ్ తోటి. ఏం చేస్తారంటే ఫస్ట్ హ్యావ్ టు క్లీనింగ్ చేయాలి, నెక్స్ట్ బ్లాండేజ్ చేయాలి, స్ప్లింట్ వేయాలి. ఒకవేళ వాడికి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, హ్యావ్ టు స్ప్లింట్ ఇవ్వాలి. తర్వాత సూచరింగ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ బ్లీడింగ్ ఉంటే ఫస్ట్ దాన్ని స్టాప్ చేయాలి, స్టాప్ ద బ్లీడింగ్. తర్వాత ఈ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఐవీ లైన్. తర్వాత రిససిటేషన్ అన్నమాట అంతే. నెక్స్ట్ హీలింగ్ ఆఫ్ వూండ్స్. హీలింగ్ బై ప్రైమరీ ఇంటెన్షన్. 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ ఇంటెన్షన్స్ ఉంటాయి, సెకండరీ ఇంటెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ప్రైమరీ ఇంటెన్షన్ అనుకోండి, అది క్లీన్ వూండ్, ఎక్కువ కంటామినేషన్ ఉండదు, మంచిగా సూచరింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇదేమో కంటామినేట్, టైడీ అంటైడీ చూసినాం కదా, అంతే ఉంటుంది అనమాట. హీలింగ్ బై ప్రైమరీ ఇంటెన్షన్ అక్కస్ ఇన్ క్లీన్ ఇన్సైజ్డ్ వూండ్స్ లైక్ సర్జికల్ ఇన్సిజన్. అంటే ఇప్పుడు మనకి డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు ఇన్సిజన్ ఇస్తారు కదా, అట్లా క్లీన్ ఇన్సిజన్స్ విచ్ ఈస్ wherein there is only a potential space between the edges. It produces a clean neat with thin scar. Okay, clean neat thin scar produce చేస్తుంది. హీలింగ్ బై సెకండరీ ఇంటెన్షన్ అక్కర్స్ ఇన్ ఇన్ఫెక్టెడ్ వూండ్స్ in or those with loose skin. It produces a ugly scar. Okay, nice. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ వూండ్ హీలింగ్. ఫస్ట్లీ మనము ఏం నేర్చుకోవాలంటే లైక్ 4 phases ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఫేజ్. మనం ప్యాథోలో కూడా చదివినాం కదా సెకండ్ ఇయర్లో. సో ఫస్ట్లీ ఇన్ఫ్లమేటరీ ఫేజ్, నెక్స్ట్ ప్రొలిఫరేటరీ ఫేజ్, నెక్స్ట్ వచ్చేసి రీమోడలింగ్ ఫేజ్, ఇంకోటి ఫేజ్ ఆఫ్ స్కార్ ఫార్మేషన్ అన్నమాట. సో ఈ 4 phases గుర్తుపెట్టుకోవాలి మనం అంతే. ఫస్ట్లీ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ చూద్దాం. ఫస్ట్లీ ఇన్ఫ్లమేటరీ ఫేజ్, ఇంజురీ రిజల్ట్స్ ఇన్ ద రిలీజ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. Okay. Injury results in the release of inflammatory mediators, mainly histamine from platelets, mast cells and granulocytes. This results in increased capillary permeability.
సో మనకి ఇంజురీ అవ్వగానే ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అని రిలీజ్ అవుతాయి అన్నమాట. మెయిన్లీ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ ఏంటంటే హిస్టమిన్. అది హిస్టమిన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే ప్లేట్లెట్స్, మాస్ట్ సెల్స్, గ్రాన్యులోసైట్స్ అక్కడి నుంచి మొత్తం ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. మనకి ఏమైనా ఇంజురీ అయిందనుకో యాక్చువల్గా బ్లడ్ లాస్ అవుతుంటే ఆ బ్లడ్ లాస్ ఆపనికి అక్కడికి ప్లేట్లెట్స్ వస్తాయి. ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఏమైనా ఆర్గానిజమ్స్ని తీసేయడానికి అక్కడ మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో వాటి నుంచి వెళ్ళి మనకి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. అందులో మోస్ట్ కామన్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ ఏంటంటే హిస్టమిన్ అన్నమాట. లాటర్ కైనిన్స్ అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ ప్లే అ కీమోటాక్టిక్ రోల్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ఫైబ్రోబ్లాస్ట్స్ అన్నమాట. అయితే కీమోటాక్టిక్ రోల్ అంటే ఏంటంటే అవి అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్లో కైనిన్స్ అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ కూడా ఒకటి. అవి రిలీజ్ అయినాక అవి ఏం చేస్తాయంటే అవి అవి ఐ మీన్ కొన్ని కెమికల్ మీడియేటర్స్‌ని రిలీజ్ చేస్తాయి. సో, ఆ కెమికల్ మీడియేటర్స్ వల్ల ఈ వైట్ బ్లడ్ సెల్స్, ఫైబ్రోబ్లాస్ట్స్ అట్రాక్ట్ అయితాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక దగ్గర గర్ల్స్ బాగున్నారు అంటే బాయ్స్ మీద ఉరికొస్తారుగా. అట్లనే ఇక్కడ ఈ ప్రో ఈ ఈ ఈ కైనిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అన్నీ కీమోటాక్టిక్ కొన్ని కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ చేయగానే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అన్ని ఫైబ్రోబ్లాస్ట్‌ని ఇంజ్యూరీ అయిన దగ్గరికి అట్రాక్ట్ అయిపోయి వచ్చేస్తాయన్నమాట. అంతే. In the first 48 hours, the polymorphonuclear leukocytes dominate and play the role of a scavengers by removing dead and necrotic tissue. ఇప్పుడు మన ఫస్ట్ మనకి ఇంజురీ అయిన దగ్గర ఇఫ్ దేర్ ఎనీ ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ మనకి హార్మ్ చేసే ఆర్గానిజమ్స్ ఉంటే దీస్ సెల్స్ ద పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ జస్ట్ అటాక్ ఆన్ దెమ్ అండ్ దే రిమూవ్ ఆర్ కిల్ దెమ్. In the first 48 hours, these polymorphonuclear leukocytes dominate అన్నమాట. After that, these polymorphonuclear leukocytes అవి వెళ్ళిపోతాయి. Then we'll get macrophages అన్నమాట. Next, macrophages take the action of this leukocytes. That's what it is. Next, proliferative phase. Between 3 to 5 days లో in this the scavenger action is done by polymorphonuclear leukocytes. But in proliferative phase, this action is taken by the macrophages. And monocytes which play the role of monocytes is converted into macrophages. So monocytes which play the specialized scavengers but increases anamata. Monocytes or macrophages. Monocytes get converted into macrophages. Ante. Next. Now the fibroblasts come into action because the wound have to heal. So we need fiber for that. So we need fibroblasts. So the fibroblasts come into action now. By the day 5, like I don't feel it's important to remember these days. I don't know if you remember, but yeah. By day 3 to 5 to 6, the fibroblast appears, proliferate and eventually give rise to protocollagen. ఓకే. ఇప్పుడు ఫైబ్రోబ్లాస్ట్ వస్తది. ఫైబ్రోబ్లాస్ట్ వచ్చి ఏం చేస్తదంటే దే రిలీజ్ ప్రోటోకొలాజన్ అన్నమాట. దిస్ ప్రోటోకొలాజన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కొలాజన్ బై ప్రోటోకొలాజన్ ఇక్కడ ఇచ్చారు. ఓకే. ప్రోటోకొలాజన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కొలాజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ ప్రోటోకొలాజన్ హైడ్రాక్సిలేస్. ఈ ప్రాసెస్ అంటే ఏంటంటే హైడ్రాక్సిలేషన్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ అవ్వనికి వి నీడ్ ఆక్సిజన్, ఫెర్రస్ అయాన్స్ అండ్ వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్. సో ఈ ఫైబ్రోబ్లాస్ట్ వస్తుంది. ఫైబ్రోబ్లాస్ట్ వాట్ హ్యాపెన్స్, ఫైబ్రోబ్లాస్ట్ రిలీజెస్ ప్రోటోకొలాజన్ అన్నమాట. ఈ ప్రోటోకొలాజన్ కన్వర్టెడ్ ఇంటూ కొలాజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ ప్రోటోకొలాజన్ హైడ్రాక్సిలేస్, and this whole process of conversion of protocollagen into collagen is called hydroxylation, and this process occurs in the presence of oxygen, ferric ions and ascorbic acid. అర్థమైంది కదా. ఫస్ట్ వాట్ హ్యాపెన్స్, పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ యాక్షన్ని మోనోసైట్స్ మ్యాక్రోఫేజ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఫైబ్రోబ్లాస్ట్ వస్తే యాక్షన్కి అవి ఏం చేస్తే ప్రోటోకొలాజన్ కొలాజన్లా కన్వర్ట్ చేస్తాయి అనమాట. మనకు కొలాజన్ ఇంపార్టెంట్ ఎందుకంటే వూండ్ హీలింగ్కి కొలాజన్ అవసరం. ఓకే. నెక్స్ట్ ఫైబ్రోప్లేజియా అండ్ క్యాపిలరీ బడ్డింగ్ గివ్ రైస్ టు గ్రాన్యులేషన్ టిష్యూ. నెక్స్ట్ ఇప్పుడు గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మంచిగా కంపేర్ చేశారు చూడండి. గ్రౌండ్ సబ్స్టెన్స్ అండ్ మ్యూకోపాలిసాకరైడ్స్ ఆర్ సెగ్రిగేటెడ్ బై ఫైబ్రోబ్లాస్ట్ అండ్ హెల్ప్ ఇన్ ద బైండింగ్ ఆఫ్ కొలాజన్ ఫైబర్స్. Thus, a wound is composed of fiber, gel and fluid system. ఇట్లా కంపేర్ చేస్తారు అంటే ఫైబర్ నేమో ఐరన్ రాడ్స్ అంట, జెల్ ఏమో సిమెంట్, ఫ్లూయిడ్ సిస్టమ్ ఏమో వాటర్. నైస్ కదా. ఐరన్ రాడ్స్ ఇట్లా అది గుర్తు రాకపోతే అది గుర్తు తెచ్చుకోవచ్చు మనం. ఫైబర్, జెల్, ఫ్లూయిడ్ సిస్టమ్ అన్నమాట. ఫైబ్రోబ్లాస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి, అంత సోదిచ్చాడు కానీ. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ ఇచ్చాడు కానీ మనం ఇట్లనే రాయాలి. నెక్స్ట్ ఎపిథీలియలైజేషన్ అంటే కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. 1 minute గైస్. ఓకే.
న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి అనమాట. అక్కర్స్ మెయిన్లీ ఫ్రమ్ ద, ఇది ఒక వూండ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా ఇలా ఎండ్ నుంచి మొత్తం కవర్ చేస్తుంది అనమాట. సో ద ఎపిథీలియలైజేషన్ స్టార్ట్ ఫ్రమ్ ద ఎడ్జెస్ అనమాట. ఇట్లా నుంచి లేకపోతే ఇట్లా ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఇక్కడ నుంచి ఇక్కడ అట్లా అవుతుంది అనమాట. సో అక్కర్స్ మెయిన్లీ ఫ్రమ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద వూండ్స్ త్రూ సెల్ మైగ్రేషన్ అండ్ మల్టిప్లికేషన్. అంతేగా సెల్ ఇక్కడ ఉందనుకో ఇక్కడికి రావాలి అంతే ఉంటే ఎట్లా, లేకపోతే సెల్ మల్టిప్లికేషన్ త్రూ సెల్ మైగ్రేషన్ అండ్ మల్టిప్లికేషన్. దిస్ ఇస్ మెయిన్లీ బ్రాట్ అబౌట్ బై మార్జినల్ బేసల్ cells. The entire wound is re-epithelialized in 48 hours. Where there is wound with skin loss, skin appendages also help in epithelialization. Okay, slowly the skin surface gets keratinized. అక్కడ హెయిర్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. అంతే. సో ఎపిథెలియలైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమేమి చదివినాం మనం? ఇన్ఫ్లమేటరీ ఫేజ్ చదివినాం, ప్రొలిఫరేటరీ ఫేజ్. నెక్స్ట్ ఇప్పుడు రీమోడలింగ్ అనమాట. రీమోడలింగ్ అంటే ఇప్పుడు ఏమైంది, ప్రొలిఫరేటరీ ఫేజ్లో ఇప్పుడు స్కిన్ టిష్యూ కొత్త సెల్స్ అని ఫామ్ అయినాయి, ఇట్లా ఫామ్ అయినాయి. ఇప్పుడు మన హ్యాండ్ ఇలా ఉంది అనుకోండి, నార్మల్ హ్యాండ్, కొత్త సెల్స్ అని ఇట్లా ఫామ్ అయినాయి. బట్ మనకి మంచి మన హ్యాండ్ షేప్లో ఉండాలి కదా. సో ఇది రీమోడలింగ్ అన్నమాట. సో రీమోడలింగ్ ఆర్ మెచ్యురేషన్ ఫేజ్ అంటే ఇట్ అక్కర్స్ బిట్వీన్ days 5 to 14. ఇట్ ఈస్ బ్రాడ్ అబౌట్ బై మయోఫైబ్రోబ్లాస్ట్ సెల్స్. ఆడ ఫైబ్రోబ్లాస్ట్ వచ్చినాయి కదా, హియర్ వీ హ్యావ్ మయోఫైబ్రోబ్లాస్ట్ అన్నమాట. ఈ స్పెషలైజ్డ్ ఫైబ్రోబ్లాస్ట్ విత్ contractile elements. It's nature's way of reducing the size of defect to aid in wound healing. Wound contraction readily occurs in areas of loose skin like the back and gluteal region and is greatly reduced in wounds over the tibia and malleolar surface. Okay, corticosteroids, radiation and chemotherapy delay wound contractions. Okay, connective tissue formation ikkada ఇది ఇంపార్టెంట్. connective tissue formation. నెక్స్ట్ అంటే ఏంటి, కాంట్రాక్షన్ అనమాట. నార్మల్గా ఇది మయోఫైబ్రోబ్లాస్ట్, ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ స్టెప్ ఇన్ వూండ్ హీలింగ్. ఓకే, నెక్స్ట్ రీమోడలింగ్ అయిపోయినాక స్కార్ ఫార్మేషన్. మనకి ఇప్పుడు ఏమైనా వూండ్ దెబ్బలింది అనుకోండి, విల్ హ్యావ్ ఎ స్కార్. లైక్ మన బాడీలో చాలా అంటే చాలా కాదు, అక్కడక్కడ ఒక స్కార్ ఉంటుంది. ఎందుకంటే మనకి అన్నోయింగ్గా దెబ్బ తగిలినప్పుడు కొంచెం చూసుకోండి బాడీ పైన, విల్ హ్యావ్ సమ్ స్కార్స్ లైక్ అన్నోటిస్డ్ స్కార్స్. సో నా నోటీస్ నవ్. So phase of scar formation, fibroplasia and layer of collagen increases. Okay, vascularity reduces. Okay, epithelialization occurs. In growth of lymphocytes, nerve fibers takes place. Remodeling of collagen takes place with cicatrization results in scar. Okay, phase of scar formation. Next is complication of wound healing. Infections avvachu, ugly scar, keloid, incisional hernia, pigmentation of skin, margolins also. Okay, this is what it is. Thank you guys, I hope you like this video. Please subscribe my channel if you like my lecture, and just leave a comment if you like. If at all you don't like, just scroll.